హత్య జరిగింది, ప్రత్యక్ష సాక్షులున్నారు, కాని కోర్టు వాళ్ల సాక్ష్యాన్ని పక్కన పెట్టేసింది. అవును, పూర్తిగా పక్కన పెట్టేసింది. అయినా సరే నిందితులకు యావజ్జీవ శిక్ష పడింది. అదే ఆశ్చర్యం. అసలు సాక్షులే లేనప్పుడు ఇది ఎలా సాధ్యం అబ్బా అనిపిస్తుంది కదా. ఈరోజు మన విశ్లేషణలో 2003లో బెంగళూరులో జరిగిన ఒక సంచలనాత్మక క్రైమ్ స్టోరీని చూద్దాం. ఖచ్చితంగా. ఇది కుమారి శుభ అనే ఒక లా స్టూడెంట్ కేస్. తనకు ఏమాత్రం ఇష్టం లేని బలవంతపు పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఒక కుట్ర పన్నింది. ఆ కుట్ర చివరికి ఒక దారుణమైన హత్యకు దారితీసింది. అంటే ఇదొక హ్యూమన్ సెంటర్డ్ లీగల్ డ్రామా అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. అసలు ఒక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులను పక్కన పెట్టడమంటే ఆ కేసు మూలాన్నే కదిలించినట్లవుతుంది. అవును కదా. ఇక్కడే నాకు పెద్ద డౌటొస్తుంది. అసలు సాక్షులే లేనప్పుడు కేవలం ఫోన్ రికార్డులతో ఒకరిని దోషిగా ఎలా తేలుస్తారు? అంటే మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేవి ఇసుకలో అడుగుజాడలలాంటివి కాదు కదా. కానే కాదు, అవి కాంక్రీట్లో చెక్కిన ముద్రలు లాంటివి. రైట్. మరి కోర్టు ఈ డిజిటల్ పజిల్ని ఎలా సాల్వ్ చేసిందంటారు? ఇక్కడే కోర్టులు ఆ 5 పార్ట్ టెస్ట్ అనే ఒక 5 దశల పరీక్షను వాడతాయి. అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని అంచనా వేయటానికి ఇదొక రూల్ అన్నమాట. ఓహో, అంటే పరిస్థితుల ఆధారాలను బట్టి. అవును. ఈ 5 దశల్లో దొరికిన ఆధారాలన్నీ ఒక గొలుసుకట్టులాగా ఉండాలి. ఆ గొలుసు ఎక్కడా తెగకూడదు. ముఖ్యంగా వీళ్లే నేరం చేశారని 100% నిరూపితమవ్వాలి. వేరే ఎవరికీ అవకాశం ఉన్నట్లు కొంచెం కూడా అనుమానం రాకూడదు కదా. కాని ఒక్క నిమిషం, ఇది 2003 నాటి కేసు కదా. అప్పట్లో సైబర్ చట్టాలు అంతగా లేవు కదా. నిజమే. పైగా ఎలక్ట్రానిక్ ఆధారాలు అనగానే కోర్టుల్లో పెద్ద టెక్నికల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ డేటా తీసిన ఐటీ టెక్నీషియన్ లేకుండా ఆ కాల్ రికార్డ్స్ని కోర్టు ఎలా ఒప్పుకుంది? ఇక్కడే సుప్రీంకోర్టు చాలా ప్రాక్టికల్గా ఆలోచించింది. ఎలక్ట్రానిక్ డేటా కోసం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 65B వాడతారు. ఆ సెక్షన్ 65B అంటే కోర్టులో సర్టిఫికెట్ ఇచ్చే రూల్ కదా. కరెక్ట్. ఆ డేటాను సిస్టమ్ నుంచి తీసిన టెక్నీషియనే స్వయంగా రావాల్సిన పనిలేదని కోర్టు చెప్పింది. దానికి బదులు బాధ్యతగల టెలికాం మేనేజర్ ఆ సర్టిఫికెట్ ఇచ్చినా సరిపోతుందని తేల్చేసింది. వావ్, అదొక మంచి ప్రాక్టికల్ అప్రోచ్. అంటే ఆ సర్టిఫైడ్ కాల్ రికార్డ్స్ వల్లే అసలు కథ మొత్తం బయటపడిందనమాట. అవును. హత్య జరగడానికి ముందు శుభ తన ప్రియుడికి ఏకంగా 38 మెసేజులు పంపింది. ఆ వెంటనే విపత్కర పరిస్థితిలో టెన్షన్తో వాటిని డిలీట్ చేసింది. అదే వాళ్లను పట్టించింది. ఆ ప్రవర్తనే వాళ్ల నేరాన్ని నిరూపించింది. అందుకే ఐపీసీ సెక్షన్ 120B కింద వీళ్లు కుట్రపన్నారని కోర్టు నిర్ధారించింది. అలాగే సాక్ష్యాలు నాశనం చేసినందుకు సెక్షన్ 201 కూడా వర్తిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. దీనికి తోడు ఇంకో బలమైన ఆధారం దొరికింది. అదే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 27. అంటే పోలీసుల ముందు నేరం ఒప్పుకోవడం గురించేనా? అది కోర్టులు చెల్లదంటారు కదా. అవును, చెల్లదు. కానీ నిందితులు ఇచ్చిన సమాచారంతో హత్యకు వాడిన ఆయుధాన్ని రికవరీ చేస్తే మాత్రం ఆ రికవరీ బలమైన ఆధారమే. ఇక్కడ ఇద్దరూ నిందితులు కలిసి ఆ ఆయుధాన్ని ఎక్కడుందో చెప్పారు. రైట్. అందుకే అది చట్టబద్ధమే అని కోర్టు కన్ఫర్మ్ చేసిందే. ఈ ఆధారాలన్నీ ఆ 5 పార్ట్ టెస్ట్ని పక్కాగా పాసయ్యాయన్నమాట. అవును, పాసయ్యాయి. ఆ ఆధారాలే వాళ్లకు యావజ్జీవ శిక్ష పడేలా చేశాయి. అయితే ఇంత కఠినంగా శిక్ష వేసిన సుప్రీంకోర్టు చివర్లో ఒక పెద్ద రాజ్యాంగపరమైన ట్విస్ట్ ఇచ్చింది. అదే ఆర్టికల్ 161. రాష్ట్ర గవర్నరుకుండే క్షమాభిక్ష అధికారం గురించి కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అదెలా సాధ్యం? ఒక హత్య కేసులో, అందులోనూ యావజ్జీవ శిక్ష పడిన కేసులో ఈ క్షమాభిక్ష ఎందుకిచ్చింది? దీన్నే ఒక రకంగా కారుణ్య దిద్దుబాటు లేదా కంపాషనేట్ కరెక్షన్ అంటారు. అంటే చట్టమనేది కేవలం శిక్షలకే పరిమితం కాదు అని కోర్టు నమ్మింది. అంటే ఆ బలవంతపు వివాహాల వల్ల ఆ వయసులో వాళ్లు పడే మానసిక క్షోభను కోర్టు మానవతా దృక్పథంతో అర్థం చేసుకుందన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. అందుకే వాళ్ళ నేరాన్ని నిర్ధారించిన రాజ్యాంగం కల్పించే కారుణ్యానికి పెద్దపీట వేసింది. క్షమాభిక్ష కోరుకోవడానికి వారికి 8 వారాల గడువు కూడా ఇచ్చింది. అద్భుతం. కఠినమైన చట్టం అలాగే రాజ్యాంగ కారుణ్యం రెండూ ఇక్కడ కలిసాయి. సో దీన్ని బట్టి సాధారణ ప్రజలకు అర్థం కావాల్సిన విషయం ఒకటుంది. మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఎప్పటికీ శాశ్వతం. నిజమే. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ డేటా డిలీట్ చేయడం లాంటి పనులు చేస్తే అది నేరాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుందని వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే న్యాయవాదులకు కూడా ఇదొక మంచి రిఫరెన్స్ కదా. అవునండి.
ఎలక్ట్రానిక్ సాక్ష్యాల చట్టం ఎంత ప్రాక్టికల్గా పనిచేస్తుందో ఈ తీర్పులో స్పష్టమైంది. అంతేకాదు, క్రిమినల్ ప్రొసీజర్లతో పాటు రాజ్యాంగం కల్పించే ఆ క్షమాభిక్ష కూడా ఎలా సమాంతరంగా పనిచేస్తుందో చూశాం. రైట్. ఇదంతా విన్నాకే నాకో బలమైన ఆలోచనొస్తోంది. ఈ డిజిటల్ యుగంలో మన ప్రతి కదలిక రికార్డవుతోంది. దాన్ని బట్టి చట్టం విశ్లేషిస్తోంది. అవును. భవిష్యత్తులో ఒకవేళ టెక్నాలజీ ఇంకా పెరిగి మన మనసులోని ఆలోచనలనే నేరుగా సాక్ష్యంగా మార్చే స్థాయికి వెళితే, న్యాయ వ్యవస్థలో మనం ఈరోజు చూసిన ఈ మానవత్వం, కారుణ్యం అప్పుడు కూడా ఇలాగే నిలబడుతుందా? ఆలోచించాల్సిన విషయమే.